ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. వారి హృదయము బలాత్కారము చేయ యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడును. ఎవరు వీరు? ఆ పై వచనంలో దుర్జనులను చూసి మత్సరపడొద్దు అని మాట్లాడుతూ వారిలాంటి వారు. వారెప్పుడు కూడా దుష్కార్యాల గురించి ఆలోచిస్తారు. ఒక్క మంచి ఆలోచన కూడా వాళ్ళకి రాదు. ఎప్పుడు ఎవరికి కీడు చేద్దామా? ఎవరిని ఇబ్బంది పెడదామా? ఎక్కడ ఎవరిని కుట్రలు పన్నుదామా? ఎవరి గురించి చెడ్డగా మాట్లాడదామా? ఇదే పని. మరి ఇలాంటి వారి సహవాసాన్ని నువ్వు కోరుకుంటే నువ్వు అలాంటి వారి వల్ల తయారవుతావు. అలాంటి కుట్రలో కూడా నువ్వు భాగస్వామి అవుతావు. అలాంటి పరిస్థితులకు వెళ్ళిన వారితో పాటొచ్చే ఆ నష్టాన్ని, ఆ పర్యవసానాల్ని నువ్వు కూడా పొందుతావు. కాబట్టి దుర్జనుల నోట్లో నుంచి అన్నీ కూడా చెడ్డ మాటలే, కీడు మాటలే. వారి నోటి మాటలను బట్టే వాళ్ళెవరో మనం చెప్పేయొచ్చు. నీ నోట్లో నుంచి మంచి మాటలొస్తుంటే నువ్వు సజ్జనుడివని, నీ నోట్లో నుంచి పరిశుద్ధమైన మాటలొస్తుంటే నువ్వు పరిశుద్ధుడివని, నీ నోట్లో నుండి దుర్భాషలొస్తుంటే నువ్వు దుర్జనుడివని ఇట్టే అర్థమైపోతది. కాబట్టి జాగ్రత్త. నీ హృదయం బలాత్కారంతో నింపుకోవద్దు. నీ నోటి మాటల్ని దుష్టత్వంతో నింపుకోవద్దు. మంచి మాటలు మాట్లాడు, బలపరుచు, ధైర్యపరుచు. నిరాదరణలో ఉన్నవారికి ఆదరణ చూపించు. అనేకులకు క్రీస్తును పరిచయం చేసి క్రీస్తు ప్రేమను అందించు.